ఓకే, పెళ్లికి ముందు మీతో ఏమన్నా డిస్కస్ చేయడం జరిగిందా దినేష్? మన కొంచెం ఏందన్న 20 ఏళ్ళ ఫ్యూచర్నే ప్రతిరోజు మాట్లాడుకునేది మేము ఇద్దరం. సొంతం బావ బామ్మర్దులు కాకుండా అన్నదమ్ముల్లా కట్టుకొని ఉండేటోళ్ళం ఇద్దరం. 60 ఏళ్ళ ఫ్యూచర్ని ప్రతిరోజు మాట్లాడుకునేది మీ ఇద్దరు. వాళ్ళ అమ్మలతో కాకుండా మేము వాళ్ళిద్దరే మాట్లాడుకునేది. సడన్గా ఇప్పుడు పోయిందంటే వాళ్ళ ఇంట్లో. ఇతను ఎందుకు వెళ్ళండి అనుకుంటున్నారు డీజే దగ్గరికి? ఇతను ఎందుకు వెళ్ళిందంటే కొంచెం కరెంటు పని కూడా తెలిసిందన్నారు కదా, మేము దానికోసం అనుకున్నాం. అక్క పెళ్ళి ఆడ రెడీ అవుతుంది కదా, తొందర పెడితే బాగుంటుంది కదా అని వెళ్ళి పలకరిద్దామని వెళ్ళిందట. అంతలోపు బంపర్ పట్టుకునే లోపు అవుట్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ ఉరకలు పెడుతురు, అమ్మ అయ్యని మొత్తుకుంటారు. ఏమైందని ఉరికొచ్చేసరికి మా మమ్మీ ఇంట్లో కూరుకొచ్చింది. డాడీ రమ్మని హాస్పిటల్ తీసుకుపోతాడు, బండి దీవని. ఏం జరిగింది అనుకుంటున్నావు? ఎట్లా జరిగింది అనుకుంటున్నావు ఉన్నారు మీరు? దినేష్కి కూడా కొంచెం కరెంటు పని తెలుసంట, అందువల్ల వెళ్ళిండంట చేద్దామని. అక్కడ వైర్లు ఫస్ట్ లోపల పెట్టిన తర్వాత ఓకే, ఎవరైతే దినేష్ ఉన్నాడో, దినేష్ వాళ్ళ బావ ఉన్నాడు, ఇతందే మ్యారేజ్. అది ఈరోజు మార్నింగ్ 9:30కే పెళ్ళి అవ్వాలి. ఈ సంఘటన వల్ల ఆగిపోవడం జరిగింది. ఇతనితోనే డైలీ రెగ్యులర్గా మాట్లాడేవాడని అమ్మాయి చెప్పడం జరిగింది. అసలు ఏం మాట్లాడుతుండే ఏంటి అనేది కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ఉండేటోడు దినేష్ నీతోని? మీకు ఎప్పుడు తెలిసింది దినేష్ చనిపోయింది అన్న విషయం? దినేష్ చనిపోయిందని 10:30కి తెలిసింది, 11:30కి తెలిసింది. ఓకే, డైరెక్ట్ ఏం చెప్పలే నాకు కూడా. కరెంట్ షాక్తో పడిపోయిందని చెప్తే కళ్ళు తిరిగిందని చెప్పారు. కళ్ళు మా మదర్ వచ్చేసి చెప్పింది చక్క చనిపోయినట్టరికి. నాకు లేదు, ఇక అయిపోయింది. మా వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఆ లోపు ఇక కొంచెం చేసేలోపు వచ్చేసిన, నేను కూడా కళ్ళు తెరిచిన. ఓకే, పెళ్లికి ముందు మీతో ఏమన్నా డిస్కస్ చేయడం జరిగిందా దినేష్? మన కొంచెం ఏందన్న 20 ఏళ్ళ ఫ్యూచర్నే ప్రతిరోజు మాట్లాడుకునేది మేము ఇద్దరం. సొంతం బావ బామ్మర్దులు కాకుండా అన్నదమ్ముల్లా కట్టుకొని ఉండేటోళ్ళం ఇద్దరం ప్రతిరోజు. 60 ఏళ్ళ ఫ్యూచర్ని ప్రతిరోజు మాట్లాడుకునేది మీ ఇద్దరు. వాళ్ళ అమ్మలతో కాకుండా మేము వాళ్ళిద్దరే మాట్లాడుకునేది. సడన్గా ఇప్పుడు పోయిందంటే వాళ్ళ ఇంట్లో. ఏం మాట్లాడాడు మేజర్గా మీతో? ఏ పాయింట్స్ ఎక్కువ మాట్లాడేటోడు? ఏం మాట్లాడుకునేది, నేను వచ్చా ఇట్లనే తమ్ముడు అన్నదమ్ములు లెక్కనే, ఇక బాబా మరదు లెక్క కాకుండా అట్లనే. ఇక లాస్ట్కి ఎప్పుడు మాట్లాడాడు మీతో? లాస్ట్కి మార్నింగ్ 8:30 అయింది. 8:30 అయింది. మన వాళ్ళు ఇంటికాంచి ఎంతమంది వస్తారు బావ అన్నాడు. వస్తారు ఒక 30 మెంబర్స్ వస్తారన్న. అయితే మరి కన్ఫామ్ ఉందా అంటే ఒకసారి ఫోన్ చేసి చెప్తారా అన్న. తొందరగా మళ్ళీ చేయన్నాడు. ఆ లోపే ఆ ఫోన్ వచ్చేసింది. ఓకే, ఇట్లా మంగళ స్నానానికి డీజే పెడుతున్నాను మీతో ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండా? చెప్పిండు, సొంత డీజేనే మాదే, నీకన్నా ఎక్కువ పెడతాను, నీకన్నా ఎక్కువ చేస్తా బావా, మంచిగా చేసుకుందాం అది అని చెప్పిండు. ఓకే, ఫన్నీగా బాబు మరదలు కాబట్టి నీకంటే ఇక్కడ డీజే ఎక్కువ పెట్టి గ్రాండ్గా చేస్తా అని షేర్ చేసుకునే ప్రయత్నం. డ్రెస్సెస్ కూడా మీరు ఇద్దరు వెళ్ళిరని చెప్తా ఉన్నారు, నిజమేనా? అవును, ఇద్దరం వెళ్ళినాం. ఓకే, సెలక్షన్స్ కూడా మొత్తం ఇద్దరం, నువ్వే నీకు నచ్చిందే తీసుకో, మొత్తం నువ్వే చూసుకోవాలి అది అని చెప్పేసిండు. నువ్వు రారా మరి నాకేం తెలుస్తుంది అంటే, నువ్వు ఏదైతే బావ నాకేం తెలుసు బావ అనేటాడు ప్రతిరోజు. అదే ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? ఎన్ని గంటలకు తెలిసింది ఇట్లా జరిగిందని? మార్నింగ్ 11:30, 11 o'clock ఇది జరిగింది కదా ఈ సంఘటన, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఒక 1/2 hour అయింది. మాకేం చెప్పలేదు, మాది పనులలో మేము ఉన్నాం. తర్వాత పడిపోయిందని చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు. ఇక ఈడికి వచ్చిన తర్వాత, అది కూడా సూర్యాపేట వచ్చిన తర్వాత తెలిసింది డెత్ అయింది. చెప్పలేదు, ఆల్రెడీ ఆడ అవుట్ అయిపోయినా నేను. అక్కడ అయిపోయిన తర్వాత వద్దులే మళ్ళీ చెప్పలేదని చెప్పి ఈడికి తీసుకొచ్చారు. మేనబొమ్మరదా మేనోళ్ళ వీళ్ళకి? నేను మా సొంతం ఇక్కడనే ఉండేది అన్నట్టు. ఇంకా సెలవులప్పుడు కూడా ఇక్కడనే ఉండేది. ఈయన ఆయన నాకు ఇద్దరు బాబులు. ఓకే ఓకే, ఈ సంఘటనలు అంటే ఇట్లాంటిది జరగకుండా ఉండాలంటే ఏం జరిగిందని మీకు తెలిసింది ఏంది అంశం? అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరైనా సరే డీజే అంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ సేఫ్టీ లేకుంటే అది మనం ఏం చేస్తాం చెప్పేది, అంతేనా? ఇతను ఎందుకు వెళ్ళండి అనుకుంటున్నారు డీజే దగ్గరికి? ఇతను ఎందుకు వెళ్ళిందంటే కొంచెం కరెంటు పని కూడా తెలిసిందన్నారు కదా, మేము దానికోసం అనుకున్నాం. అక్క పెళ్ళి ఆడ రెడీ అవుతుంది కదా, తొందర పెడితే బాగుంటుంది కదా అని వెళ్ళి పలకరిద్దామని వెళ్ళిందట. అంతలోపు బంపర్ పట్టుకునే లోపు అవుట్ అయిపోయింది. అంటే మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే బండి టచ్ చేస్తే చనిపోయిందా, లేదంటే వైర్లు ఏమైనా ఫిట్ చేస్తా ఉన్నాడా? నాకు అప్పుడు ఏం లేదు. ఓకే, చెప్పలే, ఏం క్లారిటీ లేదు. ఓకే, ఎవరికి క్లారిటీ లేదు ఏం జరిగింది అనేది. ఇప్పటికీ ఒక డిప్రెషన్లోనే ఉన్నారు వీళ్ళు. అంటే క్లారిటీ లేకుంటున్నారు. దినేష్ అనే పర్సన్ ఇప్పటికీ వాళ్ళ మధ్యలో తిరిగినట్టే వాళ్ళకి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అంతకన్నా ముందే వాళ్ళ ఫ్రెండ్ కూడా కాల్ చేయడం జరిగింది దినేష్. అరే 1/2 hourలో స్టార్ట్ అవుతుంది, మీరు ఇంటికి రండి, ఎంజాయ్ చేద్దామనే విధంగా చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా. వాళ్ళ బావకు కూడా నేను నీకన్నా చాలా గ్రాండ్గా చేస్తాను మా అక్క పెళ్ళి, నేను డీజే పెడతా ఉన్నాను అది దాన్ని ఫన్నీగా. అంటే మేనబావ కాబట్టి ఆ అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి ఆయనతో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిండి అని చెప్తా ఉన్నారు. కట్ చేస్తే
10-20 మినిట్స్లో దినేషే లేకుండా పోయింది ఇక్కడ. యాక్చువల్గా ఒకసారి సింగర్ ఝాన్సీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పక్కనే ఝాన్సీ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ చాలా దగ్గర కాబట్టి ఏ విధంగా ఉండేవాడు, అసలు దినేష్ అనే పర్సన్ ఎట్లుండేటోడు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం. దినేష్ ఎట్లా ఉండేటోడు, అసలు ఏంది, అసలు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చాలా క్లోజ్గా మాట్లాడతాడు అన్న. పలకరిచ్చినా చూడంగానే నవ్వుతాడు, మంచిగా ఏ పని చెప్పినా వింటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. సడన్గా ఈరోజు ఇట్లా మా మధ్యలో లేకుండా పోయినంటే చాలా బాధగా ఉంది. నిన్న వాళ్ళ చుట్టాలు అవుతారా వీళ్ళు? చుట్టాలే అన్న, మమ్మీ వాళ్ళ పాలోళ్ళు దగ్గర అనమాట, ఇంటి పక్కనే. మంచి మాట్లాడతాడు, మంచిగా యాక్టివ్గా ఉంటాడు. ఈ నిన్ననే వాళ్ళ అక్కది ప్రధానం, ఈరోజు మ్యారేజ్ ఈరోజు అక్కడ పెళ్లి పిల్లని చేస్తురంట. ఇక్కడ మంగళ స్నానాలుగా నెక్స్ట్ సాంగ్స్ పెట్టి డాన్స్లు వేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు డీజే దగ్గర కనెక్షన్ ఇద్దాం అనుకురంట. మేము హల్దీ ఉందిగా రెడీ అవుదాం అన్నట్టు మేము ఇంకా రాలేరు, ఇంట్లోనే ఉన్నాం. బయటకు వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ ఉరకల పెడుతురు, అమ్మో అయ్యని మొత్తుకుంటారు. ఏమైంది అని ఉరికొచ్చేసరికి మా మమ్మీ ఇంట్లో కూరుకొచ్చింది. డాడీ రమ్మనిపో, హాస్పిటల్ తీసుకుపోతాడు, బండి తీయమనిపో అంటుంది. సరే నేను ఊరికి డాడీ దినేష్కి షాక్ కొట్టిందంట అనగా సరే డాడీ బండి వేసుకో. ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళకి ఏం తొయ్యట్లేదు, ఇక హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవునన్నా, మొత్తం ఇట్లా నొక్కుతురు కానీ ఏం ఇక్కడే చనిపోయింది అసలుకి. కాకపోతే వాళ్ళది ఏంటంటే కొంచెం కొస ఊపిరుందేమో అన్న ఆశతో, బతుకుతాడేమో అన్న ఆశతోని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే మీతో ఏ విధంగా ఉండేటోడు దినేష్? మంచి మాట్లాడతాడు అన్న, అక్క అని మాట్లాడతాడు. ఏదన్నా పని చెప్పినా, మొన్న రీసెంట్గా మా అక్క మ్యారేజ్ అయింది కదా, నేను తమ్ముడు వేరే ప్రోగ్రామ్ ఉండి వెళ్తే అక్కకి ఏదో కావాలంటే సూర్యాపేట తీసుకెళ్ళాలి, దినేష్ తీసుకెళ్ళాలనగానే ఎమ్మటే బండి మీద తీసుకెళ్ళి అక్కకి కావాల్సినవి కొనిపించుకొని వచ్చేది. నిన్న 3 days బ్యాక్ కూడా ఇంటిని గడ్డాం వేసినాము. అయితే వర్షం వస్తుందని పట్ట తీసుకురావాలంటే డాడీ కొలువురా అంటే నేను ఇంట్లో ఉన్నా, మళ్ళీ ఏంది కింది కానీ దినేష్ ఆనే ఉంటే దినేష్ కొంచెం అది ఎన్ని బార్లు ఉన్నాయో చూడవా అంటే ఇట్లా పెట్టి చూసి అట్లా చెప్పగానే వింటాడు. ఈరోజు అంత మంచి అబ్బాయి ఝాన్సీ, నీకు ఐడియా ఉంది, ఎందుకంటే లోకం ఎట్లాంటిది, ఏ విధంగా అన్ని ఆటుపోట్లన్నీ చూసుకొని వచ్చిన ఒక ఆడపిల్లగా. ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్ల అయినా ఒక మొగోన్లా కష్టపడతా ఉంటావు, నీకు తెలుసు. అంటే మగో పిల్లోళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది కూడా నీకు తెలుసు. అంటే డీజే అనే దాంట్లో కూడా ఒకసారి ఆలోచించండి, అంటే ఏం జరిగింది అనుకుంటున్నావు, ఎట్లా జరిగింది అనుకుంటున్నావు ఉన్నారు మీరు? దినేష్కి కూడా కొంచెం కరెంటు పని తెలుసు అంట, అందువల్ల వెళ్ళిండంట చేద్దామని. అక్కడ వైర్లు ఫస్ట్ లోపల పెట్టిన తర్వాత వీళ్ళు వర్క్ చేసిరంట, అది మైనస్ అయిందన్న. అంటే డీజే వాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారంట, వాళ్ళ ఫ్రెండ్సే అని చెప్పారు. కాకపోతే డీజే వాళ్ళ పని, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అన్న, అనవసరంగా పోయింది అనుకున్నాం. ఫస్ట్ వైర్ కనెక్షన్ ఇచ్చి చేసిరంట, వర్క్ అయిపోయినాక కనెక్షన్ ఇస్తాయి. మిస్కమ్యూనికేషన్ అయింది అనుకోవచ్చా, లేదంటే కావాలని చేసిరు అనుకోవచ్చు? కావాలని కాదన్న, మిస్కమ్యూనికేషన్ అయింది. ఓకే ఝాన్సీ, అంటే ఇన్ని చూస్తూ ఉన్నావు, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఏం చెప్తావు యూత్కి? ఫస్ట్ తెలియని పని చేయొద్దన్న, తెలిస్తేనే చేయాలి. ఇప్పుడు చూడు నిండు ప్రాణం పోయింది, పచ్చని పంది ఆరం ముందుకే చుట్టాలందరూ వచ్చి చాలా అయిపో చాలా సంతోషంగా జరగాల్సిన పెళ్లి ఇంట్లో ఇలా మృత్యు వెంటాడితే చాలా దాన సంస్కారాలు నిన్ననే చేసిరా? నైట్ అయిపోయినాయి అన్న, నైట్ అయిపోయింది. ఓకే, ఫైనల్గా దినేష్ లాంటి చనిపోయిన పిల్లలకి ఈ కరెంటు విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, తొందరపడిన నిర్ణయాలు అనుకోవచ్చా, ఇంకేమనుకోవచ్చు? నెగ్లిజెన్సీ అన్న, ఏం కాదులే, అంటే నాకు వచ్చు నేను చేస్తా అన్నది వద్దు. ఫస్ట్ మీకు తెలుస్తేనే చేయండి, తెలియని పని వదిలేయండి, ఏం కాదు. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు వర్క్ తెలిసిన వాళ్ళు వచ్చేసరికి, అంతేగాని. ఓకే రైట్, విన్నారు కదా. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తెలిసిన పని చేయాలి, ఓపికతో చేయాలి. కరెంటు పని అనేది చాలా డేంజరస్ పని కాబట్టి ఝాన్సీ కూడా అదే చెప్తా ఉన్నారు. తెలియని పనులలో మనం మేలు పెట్టేసి ఈరోజు ఇంత దారుణాన్ని కొడిగట్టారు. కొంచెం లేట్ అయినా 10-20 నిమిషాలు లేట్ అవుతుండవచ్చు, కానీ ఉరుకులాడొద్దు అనేది ఇంటెన్షన్. ఏదేమైనా చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. మొత్తం ఊరంతా ఏడుస్తూ ఉన్నారు, వచ్చిన చుట్టాలు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం మీద ఫైనల్గా దినేష్ అయితే ఈరోజు మన మధ్యలో లేరు. ఒకసారి డీజే ఆపరేటర్లు వస్తే కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.